హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికస్. మై నేమ్ ఇస్ వరుణ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామని ఇక్కడ కలుస్తున్నామండి. సో ద టాపిక్ ఈస్ నథింగ్ బట్ ఫాస్టింగ్. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మంది, ఎస్పెషలీ మనకి పండగ వాతావరణం స్టార్ట్ అయింది. మనకి వినాయక చవితి కంప్లీట్ అయింది, దీపావళి అయింది, దసరా అయింది. నెక్స్ట్ మనకు వచ్చేవన్నీ కూడా పండగ రోజులు వస్తాయి. పండగ అనగానే మనకు గుర్తొచ్చేది, ఫెస్టివల్ అనగానే మనకు గుర్తొచ్చేది మన అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ, లేకపోతే మన అమ్మ వాళ్ళ ఊరు కానీ, మన మెట్రోస్ లో ఉంటే చక్కగా వెళ్ళి హాయిగా భోంచేయచ్చు, రకరకాల పిండి వంటలు తినచ్చు అన్నదే మెయిన్ కాన్సెప్ట్ చాలా మందికి. తీరా చూస్తే మనం మన ఊర్లు వెళ్ళినప్పుడు కానీ అందరూ కూడా ఏంట్రా ఇలా చిక్కిపోయావు, ఏంటమ్మా ఇలా సన్నంగా అయిపోయావు అని అంటూ ఉంటారు. సో దానికి మన అమ్మ వాళ్ళు కానీ, మనతో పాటు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ చెప్పే రెగ్యులర్ డైలాగ్ ఏంటి అంటే, ఏంటో ఫాస్టింగ్ అంటండి. ఈ మధ్యన కొత్త కాలంగా చేస్తున్నారు వీళ్ళందరూను. పూర్వకాలంలో మనం ఉపవాసాలు చేశాం కదా, అలాగే వీళ్ళు ఇప్పుడు ఫాస్టింగ్ అని కొత్తగా స్టార్ట్ చేశారండి. ఎంత చెప్పినా వినట్లేదు. చేసిన వంటలు గట్రా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి డైలాగులు మీరు అందరూ కూడా ప్రతి ఇంట్లోని వినే ఉంటారు. చాలా కామన్ గా దీని గురించి చాలా మీమ్స్ వచ్చాయి, చాలా వీడియోలు కూడా మనకు వచ్చాయి. అసలు ఏంటి ఫాస్టింగ్, ఎందుకు ఇంత ట్రెండ్ అయింది ఈ మధ్య కాలంలో, ఎందుకు ఏది ఎప్పుడు ఎలా ట్రెండ్ అవుతున్నది అన్నది ఎవరికి తెలియదు. సో దీని గురించి మాట్లాడదామని మనతో డాక్టర్ లీలా ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వైజాగ్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. హీఈస్ అన్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్. హీఈస్ ఆల్సో మ్యారథానర్ అండ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్. సో ఐ థాట్ ఈ ఫాస్టింగ్ అనే సబ్జెక్ట్ మాట్లాడడానికి చాలా మందికి చాలా రీజన్స్ ఉంటాయి. వెయిట్ లాస్ గురించి చేస్తుంటారు కొంతమంది, ధ్యానం గురించి చేస్తుంటారు కొంతమంది. ఎస్పెషలీ మనకి వెయిట్ లాస్ గురించి మాట్లాడడానికి విషయానికి వచ్చేస్తే, మన బాడీ వెయిట్ అంతటిని మన బోన్స్ అన్నవి క్యారీ చేస్తూ ఉంటాయి. సో బోన్స్ స్పెషలిస్ట్ ఇస్ అ రైట్ పర్సన్ అండ్ ఆల్సో హీ హ్యాస్ బిన్ ఫాస్టింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో దెర్ ఇస్ నో వన్ ఎల్స్ I could find who is a better person to answer questions or discuss the details about fasting. సో అందుకే మనతో లీలా ప్రసాద్ గారు ఉన్నారు. లీలా ప్రసాద్ గారు, నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నాను, ఫైన్. గ్రేట్. సో సార్, మీరు ఇప్పుడు వినే ఉంటారు, నేను ఈ రెగ్యులర్ డైలాగ్స్ అన్ని అవుతూనే ఉంటాయి. వీడేంటో ఫాస్టింగ్ అంటే స్టార్ట్ చేశారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే స్టార్ట్ చేశారు, వాటర్ ఫాస్టింగ్ అంటే స్టార్ట్ చేశారు అని చాలా మంది ఫ్యామిలీస్ లో ఈ పాయింట్స్ మనకి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎందుకు సార్ ఇంత ట్రెండ్ అయింది ఫాస్టింగ్ ఈ మధ్య కాలంలో? ఫాస్టింగ్ అనేది ఇట్స్ నథింగ్ న్యూ, ఇది కొత్త ఏం కాదు, ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ అందరూ ఏదో టైంలో ఫాస్టింగ్ చేసి ఉంటారు. ఎవరో తిట్టారని చెప్పో, లేకపోతే ఒక్కొక్కసారి మనం ఎక్కడికి డిన్నర్కి వెళ్ళినప్పుడు, మనం పెళ్ళికి దానికి వెళ్ళినప్పుడు అప్పుడు లేట్ అయిపోవడం, అక్కడ భోజనాలు అయిపోవడం, లేకపోతే చాలాసార్లు చిన్నప్పుడు అడుగుతాం ఈ వాళ్ళకి మనకి ఏదో కావాల్సింది ఇవ్వలేదని చెప్పి, సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. సో ఎవ్రీ వన్ మస్ట్ హావ్ గాన్ త్రూ దిస్ ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ అనేది కొత్త ఏం కాదు, బట్ నౌ ఇట్ హాస్ బికమ్ మోర్ పాపులర్. ఎందుకంటే ఈ మధ్య కొంత సెలబ్రిటీస్ ఆర్ ఎండోర్సింగ్ దిస్, అండ్ మోర్ ఆఫెన్ మోర్ సో ఇట్స్ బికాస్ ఇట్స్ మోర్ కన్వీనియంట్. సో ఈ డైట్స్ కన్నా దిస్ ఇస్ మోర్ కన్వీనియంట్ ఫర్ పీపుల్ టు ఫాలో, అందుకని ఇట్స్ బికమ్ మోర్ పాపులర్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఫాస్టింగ్ గురించి మాట్లాడినా, డైట్ గురించి మాట్లాడినా మన పెద్దవాళ్ళకి అసలు నచ్చదు. అంటే వాళ్ళ పిల్లలు ఉపవాసం ఉంటున్నారంట గానీ, డైట్ చేస్తున్నారంటే గానీ పెద్దవాళ్ళకి స్వతహాగా నచ్చదండి. ఇందులో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాకు. ఒకటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాస్టింగ్ అండ్ డైట్? రెండు, ఫాస్టింగ్ అండ్ డైట్ చేస్తే నీరసం వస్తుందా? ఎందుకంటే ఇది కామన్ గా అందరూ చెప్పేదారు, నీరస పడిపోతావురా, ఫాస్టింగ్ ఎందుకురా నీకు ఈ వయసులోని, డైట్ ఎందుకురా నీకు, నీరస పడిపోతావురా అనుకొని చాలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనకి. ఈ రెండు క్వశ్చన్స్ కొంచెం క్లారిఫై చేయండి సార్. ఫాస్టింగ్ ఇట్స్ నాట్ ఏ డైట్ కాదు, ఇట్స్ ఈటింగ్ ప్యాటర్న్. ఫాస్టింగ్ ఓన్లీ సేస్ మీరు ఈ టైంలో తినొద్దు, ఈ పలానా టైంలో తినొద్దు, అంతేగాని ఇవి తినండి ఇవి తినకూడదు అని చెప్పదు. సో ఫాస్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ డైట్, ఇట్స్ అన్ ఈటింగ్ ప్యాటర్న్. డైట్ అనేది మీరు ఇలా ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇవి ఇంత ఎక్కువ తినాలి, ఇవి తక్కువ తినాలి అని డైట్. సో ఈ ఫాస్టింగ్ చేసిన, డైట్ చేసిన నీరసం వస్తుంది అనేది పూర్తిగా అపోహ. ఫాస్టింగ్ అలవాటు లేనప్పుడు, అంటే ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన మేబీ ఒక ఫస్ట్ 2 వీక్స్లో మనం తినే టైంకి, సపోజ్ మనం 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనుకుందాం. సో మనం 9కి ఏం తినలేదంటే ఆ 9 to 9:30 కొంచెం నీరసంగా అనిపించవచ్చు, నీరసంగా కానీ కొంచెం లైట్ హెడెడ్గా, కొంచెం హెడేక్గా అనిపించవచ్చు. సో ఆ టైంలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఆ నీరసం అనేది ఫర్ ఎవర్ కంటిన్యూ అవ్వదు. అండ్ మోర్ ఎవర్ మీరు గమనించినట్టయితే, మనం ఆక్యుపైడ్గా ఉన్నప్పుడు, మనం ఏదో పనిలో ఉన్నప్పుడు, అప్పుడు మనకేమీ అనిపించదు, మనం తినకపోయినా సరే మనకేమీ అనిపించదు. సో ఇది మోర్ ఆఫ్ ఏ సైకలాజికల్ ఇష్యూ దర్ దెన్ ఫంక్షనల్ ఇష్యూ. ఓకే,
సో బేసిక్ గా ఆబ్వియస్లీ ఫాస్టింగ్ అంటే డెఫినెట్లీ ఇట్స్ ఈటింగ్ ప్యాటర్న్, అండ్ డైట్ అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో అది కంట్రోల్ గా మనం తీసుకోవడం అనేది మీరు ఇప్పుడు క్లారిఫై చేశారు సార్. సో ఇప్పుడు ఎలాగే ఫాస్టింగ్ లో చాలా వింటున్నాం సార్ మనం, ఫాస్టింగ్ లో మనం వాటర్ బేస్డ్ ఫాస్టింగ్ అని వింటున్నాము, అండ్ ఏమంటారు దాన్ని ఓన్లీ ఫ్రూట్ బేస్డ్ ఫాస్టింగ్ అని వింటున్నాం, చాలా రకాల ఫాస్టింగ్ వింటున్నాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు కొంతమంది. అసలు ఆర్ దే ఎనీ టైప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఫాస్టింగ్ మెథడ్స్? Yeah, fasting the most commonly followed or the actual fasting is intermittent fasting. Intermittent fasting ante there is a feeding interval and a fasting interval. So feeding interval లో మీరు తింటారు, ఫాస్టింగ్ ఇంటర్వల్ మీరు తినరు. సో దెన్ వాటర్ ఫాస్టింగ్ అనేది వాటర్కి రెస్ట్రిక్షన్ అనేది ఎప్పుడూ లేదు. అంటే మీరు ఏ ప్యాటర్న్ ఆఫ్ ఫాస్టింగ్ చూసుకోండి, ఏ ప్యాటర్న్ ఆఫ్ డైట్లో చూసుకోండి, వాటర్ తక్కువ తాగండి లేకపోతే వాటర్ తాగొద్దని అని ఎక్కడ చెప్పరు. సో there's nothing like water fasting. So water you can have at any time and every time. How much ever you can మీకు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. సో వాటర్ ఫాస్టింగ్ అనేది ఏం లేదు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా కామన్గా ఇవి 16-8 ఫాస్ట్ అంటారు. దట్ ఈస్ ఇది కామన్గా యూజ్ చేశారు. 16-8 ఫాస్ట్ అంటే 16 అవర్స్ మీరు ఏం తినుకుంటూ ఉంటారు, 8 అవర్స్లో మీరు తినొచ్చు. సో దట్ ఈస్ ది మోస్ట్ కామన్లీ అండ్ చాలా ప్రాక్టికల్ ఇది, ఎవరైనా ఈజీగా చేయగలిగేది. కొంతమంది 2 days a week చేస్తారు, దట్ ఈస్ 5-2 ఫాస్టింగ్ అంటారు. 2 days ఫాస్టింగ్ చేస్తారు, 5 days తింటారు. కొంతమంది ఫీస్ట్ అండ్ ఫాస్ట్ అంటారు, ఒకరోజు తింటారు ఒకరోజు తినరు. సో రకరకాలుగా ఉంటాయి, బట్ కామన్గా వాడేది ఇది, కామన్గా అందరూ పాటించేది 16-8 ఫాస్ట్. సో ఇది ఇస్ మోర్ ప్రాక్టికల్ ఫర్ ఎవ్రీవన్ టు ఫాలో. ఓకే సార్, ఇప్పుడు ఫాస్టింగ్ విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు మీరు చెప్పింది 16-8 అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ లో ఉంటారు, 8 అవర్స్ మనకి ఫీడింగ్ టైం ఉంటుంది అనుకొని చెప్పారు సార్. ఇప్పుడు అందులో నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మనకి ఏదైనా సరే కొత్తగా ఏదైనా మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, ఎవరికైనా అది వర్కౌట్ అయింది అని అనుకున్నప్పుడు, మన వాళ్ళు అందరూ కూడా ఇంక్లూడింగ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్క్లూజన్, ఈవెన్ మీ వుడ్ లైక్ టు ట్రై దాట్. సో ఈ అందరూ ట్రై చేసే పరిస్థితుల్లో ఏంటవుతుందంటే ఒక్కొక్కసారి మనకి అది అతి అయిపోతుంది, ఇట్ ఎక్సీడ్స్. So is there any limit that these are the number of hours you should be fasting and not beyond that? For an example, if pool lo swimming chestunnappudu under the water holding your breath cannot be longer than more than 1.5 minutes ani antar usually ga, otherwise your pulse will drop ani there is a limit for that. In the same way మనకి ఎవరైనా ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఇంతకు మించి ఫాస్టింగ్ చేయకూడదు అన్నది ఏమైనా లిమిట్ ఉందా అన్నది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, అందరూ ఫాస్టింగ్ చేయొచ్చా, లేకపోతే ఈ పర్టికులర్ మెడికల్ కండిషన్స్ కానీ ఈ పర్టికులర్ కేసెస్ లో ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదు? ఎందుకంటే యూజువల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్సెప్షన్స్ ఉంటారు, ఆర్ డయాబెటీస్ పీపుల్ కొంత ఎక్సెప్షన్స్ ఉంటాయి ఫర్ సమ్ రెజిమ్స్. సో కెన్ యూ క్లారిఫై ఆన్ దట్? ఫస్ట్ క్వశ్చన్ కి యూజువల్లీ 48 hours is the limit. So fasting beyond 48 hours is not advisable. So beyond 48 hours it becomes starvation. So you have to differentiate between fasting and starvation. So anything above 48 hours becomes starvation. So not advisable to fast beyond 48 hours. రెండోది ఎవరు చేయకూడదు. సో ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ లేడీస్ who are breastfeeding their children, people who are grossly underweight, and people who have eating disorders. కొంతమందికి ఈటింగ్ డిజార్డర్స్ ఉంటుంది, bulimia nervosa అని, anorexia nervosa అని, అలాంటి వాళ్ళు చేయకూడదు. అండ్ కిడ్స్ ఆల్సో, కిడ్స్కి ప్రాబబ్లీ అంటే ఈటింగ్, ప్లేయింగ్ ఆర్ ది ఓన్లీ ప్లెజర్స్ ఆఫ్ చైల్డ్హుడ్. So we should not rob them of their childhood pleasures, and their metabolism is totally different. So kids, pregnant ladies, and ladies who are breastfeeding, people who are grossly underweight, and people with eating disorders, these are advised not to fast. ఓకే గ్రేట్ సార్. ఇప్పుడు మనం చాలా మంది ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యూ హ్యావ్ క్లారిఫైడ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ విల్ నాట్ మేక్ యూ ఫాల్ అన్కాన్షియస్ కానీ లేకపోతే నీరసం లాంటివి రావడాలు కానీ ఉండవు అనుకొని మీరు చెప్పారు. సర్వసాధారణంగా అందరూ ఈ మధ్యకాలంలో ఫాస్టింగ్ చేస్తున్నది ఏంటంటే డైట్ కోసం చేస్తున్నారు, ఆర్ రాదర్ వెయిట్ లాస్ కోసం చేస్తున్నారు. వెయిట్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో వెయిట్ లాస్ కోసం ఫాస్టింగ్ చేస్తున్నారు. సో నిజంగా ఫాస్టింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుందా అన్నది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్, ఇంకా కొంతమంది ఫాస్టింగ్ అంటే ఇప్పుడు మనకి ముందు రోజు ఎక్కువగా తినేసామనుకోండి, సో మన బాడీ న్యాచురల్ రికవరీ ప్రాసెస్ లో మొత్తం క్లీన్ అవ్వడానికి ఆ రోజు మనం ఫాస్టింగ్ చేస్తే ఇట్ విల్ క్లీన్ ఇట్ సెల్ఫ్ విత్ వాట్ ఎవర్ ద మలినాలు ఉంటే అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, టాక్సిక్ ఎలిమెంట్స్ బయటకు వెళ్ళిపోవడానికి. సో ఒక ఫుల్ డే మనం బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ ఇవ్వాలి అన్నది సెకండ్ ఆర్గ్యుమెంట్ సార్. సో ఈ రెండిట్లో కెన్ యూ క్లారిఫై వాట్ ఈస్ కరెక్ట్ అండ్ రాంగ్? Both arguments are correct. Fasting is definitely an effective method for weight loss. మీరు చూసిన ఇప్పుడు ఈ డైట్స్ లో ఏంటంటే చాలా మంది
డైట్స్ చేసినప్పుడు ఆ పర్టికులర్ డైట్ చేసినప్పుడు కీటో డైట్ కానీ, లో క్యాలరీ డైట్ కానీ, మైండ్ఫుల్ ఈటింగ్ కానీ, తర్వాత ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, షేక్స్ తాగుతారు, ఇవన్నీ దే లూజ్ వెయిట్. బట్ కొన్ని రోజుల తర్వాత దే దే డూ గెయిన్ బ్యాక్ ది వెయిట్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ నాట్ ప్రాక్టికల్ టు సస్టైన్. సో ఇప్పుడు కీటో డైట్ అనుకోండి, సో ప్రతిరోజు మీరు ఆ ప్రోటీనే తినాలంటే కష్టం. సో ఇంట్లో మీకు ప్రతిరోజు అది చేయాలంటే కష్టం అవుతుంది. మోర్ ఓవర్ మీరు ట్రావెలింగ్ అప్పుడు కష్టం అవుతుంది. సో ఫాస్టింగ్ ఇస్ ఇట్ కెన్ బి సస్టైన్. సో ప్రతిరోజు మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా ఫాస్టింగ్ చేయొచ్చు. సో ఫాస్టింగ్ ఇస్ డెఫినెట్లీ ఆ మెథడ్ ఫర్ వెయిట్ లాస్. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండోది మీరు చెప్పినట్టు ఒక రోజు ఫుల్గా తిన్న తర్వాత నెక్స్ట్ రోజు తినకుండా ఉండడం అనేది దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్. చాలా మంది ప్రాక్టీస్ చేస్తాం, దట్ ఆల్సో హ్యాడ్ ఇట్స్ గుడ్ ఎఫెక్ట్స్. సో ఒక రోజు ఫుల్గా తిన్న తర్వాత ఒక రోజు మీ డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ ఇవ్వడం అనేది మంచి ఐడియా. సో దట్స్ ఆల్సో కరెక్ట్. Okay, great. So, I mean, that also clears the toxic elements that we have in our body, obviously, because our body has a built-in mechanism to recover itself. Okay, glad, sir. So, తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆర్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫాస్టింగ్ చేస్తే, డయాబెటీస్ లెవెల్స్ తగ్గుతాయి ఫాస్టింగ్ చేస్తే, ఆర్ బీపీ తగ్గుతుంది ఫాస్టింగ్ చేస్తే అనుకొని కొన్ని టైప్ ఆఫ్ రూమర్స్ ఆర్ మిత్స్ రన్ అవుతున్నాయి సార్. ఆర్ ద రియల్లీ మిత్స్ ఆర్ డస్ ఇట్ రియల్లీ హ్యాపెన్? డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా ఫాస్టింగ్ చేస్తే? డయాబెటీస్ డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంటే తగ్గుతాయి. సో మీరు ఎప్పుడైనా తిన్నప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది. గ్లూకోజ్ పెరిగి మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో మీకు ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ అయితే ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వస్తుంది. సో డయాబెటీస్ వచ్చే దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. ఇన్సులిన్ అంటే ఈ టైప్ మన కామన్గా వచ్చే టైప్ 2 డయాబెటీస్లో రాదర్ దెన్ ఇన్సులిన్ లేకపోవడం వల్ల కన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. So the more the number of times you eat, or the more the amount of sugars you take, blood sugars increase and insulin keeps on releasing. So దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్గా ఫాస్టింగ్ చేయడం వల్ల మీ షుగర్స్ పెరగకుండా ఉంటే దానివల్ల ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో ఇన్సులిన్ సెన్సిటివ్ అనేది పెరుగుతుంది, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో యువర్ టిష్యూస్ బికమ్ మోర్ సెన్సిటివ్ టు ఇన్సులిన్. సో ఆ విధంగా మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సర్జరీకి వెళ్ళారనుకో, సర్జరీ ముందు సాధారణంగా ఒక 6 to 8 hours ఫాస్టింగ్ చెప్తాం. ఫాస్టింగ్ ఉండమంటారు, కరెక్ట్ సార్. ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళు డయాబెటిక్స్ అయితే కనుక ఆ రోజు టాబ్లెట్ వేసుకోవద్దు అని చెప్తాం. ఓకే. ఎందుకంటే టాబ్లెట్ వేసుకుంటే టాబ్లెట్ వల్ల షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గుతాయి. సో ఫాస్టింగ్ వల్ల ఆల్రెడీ షుగర్ లెవెల్స్ తగ్గాయి. సో మీరు టాబ్లెట్ వేసుకుంటే ఇంకా షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గుతాయి, కాబట్టి టాబ్లెట్ వేసుకోవద్దు అని చెప్తాం. సో అదే మీరు రోజు ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు రోజు ఫాస్టింగ్ చేసినట్టయితే ఆ రోజు ఆ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును సార్. ఈ విధంగా దో యూ మే నాట్ క్యూర్ డయాబెటీస్, బట్ మీ మెడికేషన్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. బట్ ఆ మెడికేషన్ డోస్ అనేది తగ్గుతుంది. ఓకే, మేబీ మీరు 2-3 టాబ్లెట్ డోస్ తగ్గించవచ్చు, లేదా 2-3 టాబ్లెట్లు వేసుకొని ఒక టాబ్లెట్ తగ్గించవచ్చు. ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు టాబ్లెట్స్కి రావచ్చు. డెఫినెట్గా డయాబెటీస్కి మీరు వాడుతున్న మెడికేషన్ డోస్ని ఫాస్టింగ్ ద్వారా తగ్గించవచ్చు. ఇంకొక జాగ్రత్త, ఫాస్టింగ్ చేసినప్పుడు మీరు ఆ టాబ్లెట్ వేసుకోకూడదు. టాబ్లెట్ వేసుకుంటే మీకు మళ్ళీ షుగర్ డౌన్ అవుతుంది. సో ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ యూ, మీరు డయాబెటీస్ గురించి మాట్లాడారు. హౌ అబౌట్ బీపీ, హౌ అబౌట్ కొలెస్ట్రాల్ లెవెల్స్? సో చాలా దిస్ ఇస్ అగైన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మార్కెటింగ్ గోయింగ్ ఆన్. బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి, విచ్ మే రిజల్ట్ ఇన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ రావచ్చు అన్నది. సో మనం ఫాస్టింగ్ చేస్తే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయా సార్? కెన్ వి యాక్చువల్లీ టెస్ట్ అండ్ సీ? బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే అగైన్ కొలెస్ట్రాల్ ఇస్ అ బిగ్ టాపిక్. అండ్ ది లేటెస్ట్ రీసెర్చ్ ఇస్ డైటరీ కొలెస్ట్రాల్. అంటే మీరు తినే కొలెస్ట్రాల్కి బ్లడ్ లెవెల్లో ఉన్న కొలెస్ట్రాల్కి పెద్దగా రిలేషన్ ఏం లేదు. సో అంటే మీరు కొలెస్ట్రాల్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ బ్లడ్లో పెరుగుతుంది అనడానికి ఏం లేదు. సో అగైన్ దీనివల్ల మీకు ఫాస్టింగ్కి కొలెస్ట్రాల్కి సంబంధం లేదు. అండ్ ఇన్ మెనీ స్టడీస్ ఫాస్టింగ్ హెస్ ప్రూవెన్ టు రెడ్యూస్ ది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్. Not to that extent that it can avoid the medication, but to a certain extent that your blood pressure levels have come down significantly. So fasting చేస్తే మీ blood pressure levels improve అవుతాయి. Okay, great. Sir, ఇప్పుడు కొన్ని మనం we will also talk about what are the side effects, sir. What are the side effects of the fasting అనేది కొంచెం మనం తెలుసుకుందాం sir, because people should be also aware of it. So I also would like to know, what are the side effects of fasting, sir? Are there any common side effects of fasting that one should be aware? కామన్ సైడ్ ఎఫెక్ట్స్, మీరు ఫాస్టింగ్ చేసిన స్టార్టింగ్ మేబీ ఇనిషియల్ 2-3 వీక్స్లో మీకు కొంచెం మీ ఈటింగ్ టైం వచ్చినప్పటికి, సో మీరు
సే డిన్నర్ స్కిప్ చేశారనుకుందాం. డిన్నర్ టైంకి మీకు కొంచెం ఇరిటబుల్‌గా అనిపించొచ్చు. ఫస్ట్ కొంచెం హెడేక్‌గా గానీ, లైట్ హెడెడ్‌గా అనిపించొచ్చు. కొంతమందికి అది ఇరిటబుల్‌గా అనిపించొచ్చు. ఉత్తుత్తిన చిరాకు పడడం ఇవన్నీ జరుగుతుంటది. దట్ ఈస్ ది మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్. సో, ఆ టైంలో మేబీ మీరు ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకుంటే మీకు స్టమక్ ఫుల్ అయ్యి ఆ హంగర్ ఫీలింగ్ అనేది తగ్గుతుంది. ఆర్ ఓకే. మేబీ మేబీ సమ్ బ్లాక్ కాఫీ తీసుకున్నా సరే కెఫీన్ వల్ల కూడా అప్టేట్ తగ్గుతుంది. సో, ఇదే ఓకే. కామన్‌గా వచ్చే సైడ్ ఎఫెక్ట్. అదర్‌వైజ్ దీనికి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండవు. ఓకే. సో ఇప్పుడు యూ ఆర్ ఆల్సో మ్యారథానర్. సో యూ ఆల్సో రన్ మ్యారథాన్స్, యూ ప్లే క్రికెట్ అండర్ ద సన్ అండ్ ఆల్. సో మీరు మరి క్రికెట్ ఆడేటప్పుడు గానీ, లేకపోతే మీరు రన్నింగ్‌కి వెళ్ళేటప్పుడు గానీ, ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ ఫాస్టింగ్ ఆర్ అప్పుడు మీరు ఫాస్ట్ బ్రేక్ చేసి అయిపోయిన తర్వాత మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేసి ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ మీ ఫాస్టింగ్? No, running is usually in the morning. So I go ఓకే. for, I'm on fasting only. But if you're running a marathon, make sure that you are taking adequate amount of salts. ఓకే. సో బాడీ క్యాన్ మ్యానుఫ్యాక్చర్ గ్లూకోజ్. ఫ్యాట్ నుంచి ఓకే. కానీ మజిల్ నుంచి కానీ గ్లూకోజ్ తీసుకుంటుంది. మీ గ్లైకోజన్ సోర్స్ నుంచి బాడీ ఈజ్ ఇంటెలిజెంట్ ఆఫ్ అండ్ బాడీ ఈజ్ స్కిల్డ్ ఆఫ్ ఇట్ కెన్ కాంపన్సేట్. సో మీరు రన్నింగ్కి ఓకే. వెళ్ళినప్పుడు యూ నీడ్ నాట్ హ్యావ్ అ మీల్ అండ్ గో ఆర్ యూ నీడ్ టేక్ ఎనీథింగ్ ఫుడ్. But ఓకే. you should make sure that if you're running a long distance, say half marathon or full marathon, take adequate water and take adequate salts so that సాల్ట్స్. you're not ఓకే. dehydrated. ఓకే. Otherwise, you'll ఓకే. get cramps and your You'll get kidneys dehydrated. may. Yeah, obviously, sir. Yeah, yeah. I understand that. సో ఇప్పుడు జనరల్ గా ఆఫీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు అంటే మ్యారథానర్స్ అంటే ఆబ్వియస్లీ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ క్యాలరీస్ దట్ నీడ్స్ టు బి బర్న్ అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్వేర్ అరౌండ్ రన్నింగ్ ఫర్ 2 hours to 4 hours స్ట్రెచ్. ఇప్పుడు మనకు ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి కూడాను మనం యూజువల్ గా అందరూ అంటుంటారు ఆఫీస్ లో చాలా పని చేస్తూ ఉంటావు, నువ్వు చాలా వర్క్ ఉంటుంది నీకు, సో నువ్వు ఫాస్టింగ్ ఉంటే ఎలాగా, నీ బ్రెయిన్ పని చేయదు, ఆర్ రాదర్ నీకు హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఆన్ టైం తినకపోతే హెడేక్ వచ్చేస్తుంది. సో వాళ్ళు So అసలు that in, ఫర్ సమ్మన్ హూ వాంట్స్ టు స్టార్ట్ ఫాస్టింగ్, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆఫీసెస్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు ఎలా ఫాస్ట్ చేయొచ్చు? తలనొప్పి, నేను తినకపోతే ఆన్ టైం నాకు ఫుడ్ పడకపోతే హెడేక్ వచ్చేస్తుంది అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అది అలా ఫిక్స్ అయిపోకూడదు. ఇనిషియల్ నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఓకే. నేను ఐ యూస్ టు హావ్ సర్జరీస్ ఇన్ ది మార్నింగ్ 7 కల్లా ఉండేవి ఇనిషియల్ డేస్‌లో. సో ఈవెన్ దెన్ అప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళేవాడిని. నేను చేయలేనేమో, తలనొప్పి వచ్చేస్తదేమో అనుకునేవాడిని. బట్ దట్ ఇస్ టోటలీ ఎ మిత్. మేబీ ఒక ఫస్ట్ 1 or 2 days వస్తది. యూ కెన్ ఈజిలీ ఓవర్‌కమ్ దట్. అది అసలు ప్రాబ్లమే కాదు. ఓకే. సో హెడేక్ అనేది ఫాస్టింగ్ వల్ల రాదు అండ్ నీరసం అనేది కూడా రాదు. అండ్ వాట్ ఐ నోటీస్ ఇస్ మీరు పనిలో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వర్క్, యూ డోంట్ ఓకే. గెట్ అ థాట్ అబౌట్ హంగర్ ఆర్ ఎనీథింగ్. ఓకే. అండ్ ఫాస్టింగ్ చేస్తే నీరసం వస్తుందని ఇట్స్ టోటలీ మిత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహం తీసుకుందాం. సో వెన్ ఈజ్ అ లైన్ యాక్టివ్? వెన్ ఈజ్ ఇట్ యాక్టివ్ వెన్ ఇట్స్ ఫుల్లీ ఫెడ్ ఆర్ వెన్ ఇట్స్ హంగ్రీ? Obviously, దట్స్ a రైట్ hungry lion is more రైట్ active. ఎగ్జాంపుల్ సార్. ఈవెన్ అస్ మనం తిన్న వెంటనే నిద్ర వస్తుంది ఫస్ట్ మనకి, బట్ వెన్ Definitely వీఆర్ నిద్ర హంగ్రీ, వస్తుంది. వెన్ వీఆర్ హంగ్రీ వీఆర్ మోర్ యాక్టివ్. Our ఇట్ brain అప్లైస్ is టు us active. ఆల్సో. ఎస్ సార్. Yes, ఎస్ yes. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఫాస్టింగ్ గురించి మనకి నీరసం అన్నది వస్తుంది అన్నది ఇట్స్ మిస్కాన్సెప్షన్ అనుకొని మీరు చెప్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ తీసుకునే వాళ్ళు సడన్ గా మానేయడం అన్నది that may probably impact their health, as advised by the doctors also, because when can they gradually reduce eating or can they directly start fasting? ఏంటి అడ్వైస్ చేస్తారు మీకు రెగ్యులర్ గా ఎక్కువ తినే So they వాళ్ళకి? can directly start fasting. So for ఓకే. example, when I started as a 14 hours fast. So ఓకే. I started with a late breakfast. ఓకే. In a week's time, I started skipping breakfast. So you can ఓకే. start a fasting, it's not an issue. ఓకే And సార్. ఇప్పుడు and ప్లీజ్ గో మీరు హెడ్ సార్. ఫుడ్ తినట్లేదు అంటున్నారు కదా, యు ఆర్ ఈటింగ్ ఫుడ్ బట్ ఇన్ ది ఈటింగ్ ఇంటర్వెల్. సో ఇన్ ఓకే. ఫాస్టింగ్ యు ఓకే. ఆర్ నాట్ స్కిప్పింగ్ ఫుడ్. వాట్ ఎవర్ ఓకే. క్యాలరీస్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్, యూ ఈట్ ఇన్ ద యువర్ ఫీడింగ్ ఇంటర్వెల్. సో యూ విల్ నాట్ బి మిస్సింగ్ ఎనీ ఫుడ్. ఓకే. ఓకే. సో దట్స్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫాస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్టార్వింగ్ అని అనుకుంటారు. సో వీ నీడ్ యూ టు గివ్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ స్టార్వింగ్ అండ్ హౌ దీస్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నది కొంచెం ఎడ్యుకేట్ చేయండి సార్. ఎందుకంటే ఎందుకురా కడుపు మార్చుకుంటావు, కడుపు మార్చుకోవడం అంటే స్టార్వింగ్. నేను స్టాప్ చేయట్లేదు, నేను ఫాస్ట్ చేస్తున్నాను, ఐ విల్ ఈట్ బట్ ఐ హ్యావ్ అ టైమ్ టు ఈట్ అన్నది మీరు అడ్వైస్ చేస్తున్నారు. సో కెన్ యూ క్లారిఫై దిస్ అగైన్ ఫర్ ద ఆడియన్స్ పర్పస్? Yeah, fasting is totally different from starving. So starving applies when you are not eating for more than 48 hours.
And in starving, you have a constant feeling of hunger and you're deprived of your essential nutrients. Whereas in fasting, you are not eating for a few hours, less than 48 hours, and you have occasional feeling of hunger. You are not continuously in hunger. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీకు మీరు ఆ తినే టైంలో మీకు హంగర్ అనిపిస్తుంది అండ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ మేబీ 15-20 minutes వరకు అనిపిస్తుంది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ సో యు ఆర్ నాట్ ఇన్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ హంగర్ అండ్ యు ఆర్ ఈటింగ్ ఆల్ యువర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ యువర్ ఫుడ్ సో యు ఆర్ ఈటింగ్ యువర్ whatever you want to eat or whatever is required, you are eating in that feeding interval. And so, like unlike fasting where you are deprived of your food. So fasting is, though the people assume them to be similar, though they may look similar, but totally they are different. ఓకే ఓకే సార్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ కి ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ కి చిన్నపిల్లలు కానీ ఫాస్టింగ్ చేయొద్దు అనుకుని చెప్పారు. డయాబెటీస్ పేషెంట్స్ ఫాస్టింగ్ చేయొచ్చు అని కూడా మీరు చెప్పారు సార్. కొంతమంది క్రానిక్ డిసీజెస్ ఉంటాయి వేర్ వాళ్ళకి రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ డాక్టర్స్ ఏం చెప్తారు అంటే ఆఫ్టర్ ద ఫుడ్ వేసుకోమని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎందుకంటే వాళ్ళకి వేసుకోవాలి తప్పదు, ఉదయం వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, ఈవినింగ్ వేసుకోవాలి, ఆఫ్టర్ ద ఫుడ్ వేసుకునే మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళకి. వాట్ ఈస్ ద అడ్వైస్ యూ విల్ గివ్ టు దెమ్? హౌ కెన్ దే ఫాస్ట్? Correct. And strictly all medicines, they need not necessarily to be taken with food. కొన్ని medicines they have to be taken with food. అలాంటి medicines we have to identify. అలాంటి medicines తిన్నప్పుడు maybe you can adjust them in your feeding interval or strict గా ఆ టైంకి తీసుకోవాలంటే you can have something and take. Okay, fine. Not a proper meal, full meal కాకుండా maybe you can have a little and you can take. Full meal తినకుండా you can have a little snack and take. ఓకే గ్రేట్ సార్. ఇప్పుడు దాకా మనం ఫాస్టింగ్ డ్యూరింగ్ దట్ ఫాస్టింగ్ ఫేజ్ గురించి మాట్లాడాము, హౌ టు ట్రాన్సిషన్ ఇంటూ ఫాస్టింగ్ గురించి మాట్లాడాము కదా సార్. ఇప్పుడు ఐ విల్ కమ్ టు ద మెయిన్ టాపిక్. ఫాస్టింగ్ ఒకసారి బ్రేక్ చేసాం, ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక పులిలాగా పడిపోతాం అనమాట ఫుడ్ మీద. ఎంత తినాలి, ఏం తినాలి, ఫస్ట్ మనం మసాలాలు గట్రా ఎక్కించేయచ్చు, ఎందుకంటే అది మన స్టమక్ ఏమైనా అప్సెట్ అవుతుందా, ఆర్ షుడ్ వి స్టార్ట్ విత్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ లెమన్ జ్యూస్? ఎందుకంటే చాలా మూవీస్ లో గట్రా మనం చూస్తూ ఉంటాం, హంగర్ స్ట్రైక్ చేసిన వాళ్ళకి లెమన్ జ్యూస్ తీసుకెళ్లి ఫస్ట్ ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. అలా మనం ఏమైనా చేయాలా? సో ఎలా బ్రేక్ చేయాలి సార్ ఫాస్ట్? ఏం తినాలి, ఎంత తినాలి? It depends. There's no hard and fast rules that దీంతో బ్రేక్ చేయాలని ఏం లేదు. Whatever is available, whatever you like, you can eat. And ఎంత తినాలనేది టు యువర్ మీ ఆకలి తీరే వరకు. So your body is the best judge. Okay. So you can have whatever you want, and that's it. In your feeding interval, whatever you want, you can take. Okay, great. సార్ ఇప్పుడు దాంతో పాటు మనకి కొంతమంది డాక్టర్స్ ఏమంటారు అంటే మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆర్ వెన్ యూ డోంట్ ఈట్ సంథింగ్ మీకు బ్లోటింగ్ ప్రాబ్లం వస్తుంది, అసిడిటీ ఎక్కువ అవుతుంది. సో మనకి వెంటనే దాని తర్వాత చాలా ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ చేసిన తర్వాత బ్లోటింగ్ ఇష్యూస్ అన్నవి మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి అనుకుని అంటారు. అది నిజమా? అలా వచ్చిన వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ చేయొచ్చా? మేబీ దిస్ ఇస్ ద రైట్ వే టు పుట్ అక్రాస్ దిస్ క్వశ్చన్ సార్. అంటే చాలా మంది ఫాస్టింగ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా అంటారు, బట్ ఇట్స్ టోటలీ ఎ మిత్. సో ఐ బీన్ డూయింగ్ ఫర్ పాస్ట్ 5 years అండ్ ఐఎమ్ టోటలీ ఫైన్, నో గ్యాస్ట్రిక్ ఇష్యూస్. ఇన్ఫాక్ట్ చాలా స్టడీస్ లో ఇట్ ఇంప్రూవ్స్ బ్లోటింగ్ అని తేల్చారు. So gastric issues, they do not arise because of fasting, and those having gastric issues also can do fasting. Okay, great. So finally, there is a round. I probably thought I'll ask you some rapid fire questions related to fasting, sir. So before we go into that fasting related rapid fire rounds, do you have anything to say, or maybe me personal experience? అసలు ఎందుకు మీరు ఫాస్టింగ్ లోకి వచ్చారు? మీరు ఫాస్టింగ్ లోకి వచ్చిన తర్వాత ఇనీషియల్ గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? దాని తర్వాత మీరు ఎలా దాన్ని కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నారు? ఎప్పుడైనా మీకు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయా? అప్పుడు మీరు మీ ఫాస్టింగ్ ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితిలో ఎలా బ్రేక్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఎలా కవర్ చేస్తారు? at a brief, can you please explain to us, sir? First thing, I've seen, నేను కొంతమందిని చూసాను, they were having 1 meal a day. So వాళ్ళు బాగానే ఉన్నారు, I mean they lost weight and they were doing it for few years అనిపించి, so I thought why not fasting. సో యాక్చువల్లీ నేను ఆ పేషెంట్ చాలా మంది అడుగుతుంటారు వెయిట్ ఎలా తగ్గాలి. చాలా మంది ట్రీట్మెంట్ మన మందులను రాసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెయిట్ ఎలా తగ్గాలని అడుగుతారు. సో వీళ్ళకి ఐ స్టార్టెడ్ టెల్లింగ్ దెమ్ ఫాస్టింగ్ చేస్తే తగ్గుతారు, చాలా మంది ఇలా చూసానే తగ్గారని. బట్ వాళ్ళందరూ తినకపోతే ఎలాగా? సో నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ దట్. సో నేను ఇలాగా వాళ్ళకి చెప్పాలంటే ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇంటు ఫాస్టింగ్. సో ఇఫ్ బిఫోర్ ఐ స్టార్ట్ ప్రీచింగ్ టు సమ్వన్ ఎల్స్, ఐ షుడ్ ప్రాక్టీస్ ఇట్. So practice before feed. So that is how I started it.
And the next question is about cravings. The cravings are face fast చేయాలి. Yes, Anyway, sir. Yes, sir. సో క్రేవింగ్స్ ఉండవు, ఎందుకంటే వాట్ ఎవర్ ఐ వాంట్ ఈట్ ఐ ఈట్ ఇన్ మై ఈటింగ్ పీరియడ్ కాబట్టి. సో దేర్ నో సచ్ క్రేవింగ్స్. ఇప్పుడు ఈ సార్ పలానా ఇప్పుడు మీరు తినాలని బయటికి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు, పార్టీస్ కి గట్రా వెళ్ళినప్పుడు, మేబీ యూ ఆర్ ఫాస్టింగ్, మేబీ యూ హ్యావ్ డిసైడెడ్ దట్ ఈ 1 వీక్ నేను ఈవినింగ్ మాత్రమే తింటాను, మార్నింగ్ నుంచి ఏమి తినను, మా ఈటింగ్ పీరియడ్ ఈజ్ ఈవినింగ్ అని అనుకుందాం. సో మీరు బయటికి వెళ్తూ ఉంటారు, ఐ మీన్ ఎనీవేర్ యూ గో అవుట్ సైడ్ దర్ ఇస్ ఫుడ్, there are Yes, beautiful pictures, there are beautiful delicious smells gaani, లేకపోతే your eyesight you cannot deviate, and that the first sight of food is with your eyes as well as with your smell. ఆ తర్వాత టేస్ట్ వస్తుంది మనకి. వాటిని మీరు ఎలా కంట్రోల్ చేసుకొని తినకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలుగుతున్నారు? కొంచెం మాకు కూడా టిప్స్ చెప్తే we will try to follow that. yeah, most of these social gatherings they do happen in the evenings. Okay, So evening is comes in my feeding interval. okay, So should not be a problem. So వెళ్ళినప్పుడు నేను whenever I go to parties I do it. సో నాకు ఎంత okay, కావాలంటే అంత తింటాను. అండ్ okay, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ గట్రా వెళ్ళినప్పుడు I control myself. I just have black coffee. okay, okay, great. And for the So past it's all in 4-5 the months, mind అంటారు. So yeah, it's yeah, all in the mostly in the mind mind. అంటారు. Yeah, it's mostly in Okay, the mind. And okay, ఈ past 4 to 5 months నుంచి I'm having only one meal a day. So I've skipped okay. the lunch also. So lunch Oh, meetings okay, కూడా వెళ్ళినప్పుడు and most of my friends know that this guy is fasting. So they do crack okay. jokes on me. I అలాగే తినరా, తిన్నప్పుడు అది ఇది జనరల్ గా బాగుంది జరుగుతూనే అసలు ఉంటాయి సార్ మనకి. జరుగుతుంటే యా, దట్స్ ఓకే. okay, okay. Sir, ఇప్పుడు మనం we have touched all types of demographics in terms of the people. So, but then again, we have missed one section of people, sir, who are alcohol. When I won't say alcoholics, but people who drink alcohol and people who smoke. So we have a lot of course, smoking and drinking are definitely injurious to health. There is no doubts about it. But then again, there are some people who are trying to quit, or probably they're unable to quit and continuing. Smoking చేస్తున్న వాళ్ళు కూడా ఫాస్ట్ చేయొచ్చా? ఆర్ బికాస్ దేర్ స్మోకింగ్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫాస్ట్ చేస్తే ఇంకా అగ్రివేట్ అవుతుందా అన్నది ఇంకొక క్వశ్చన్ సార్. For people who are smoking also can fast. ఓకే, సో దే కెన్ ఆల్సో ఫాస్ట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లోటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ అసిడిక్ రిలేటెడ్ Yes. ఇష్యూస్ అండ్ ఆల్. ఓకే And సార్, coming to ఐ యాక్చువల్లీ alcohol, సీన్ ప్లీజ్ గో హెడ్ సార్. alcohol is a అంటే it's a calorogenic అంటే in during fasting you can have liquids without any calories like plain water, ఓకే, plain soda, black tea, green tea or black coffee. Alcohol has calories, so ఓకే, alcohol is not allowed during the fasting period. So in the డ్యూరింగ్ feeding period ఫాస్టింగ్. you can have alcohol. So fasting ఓకే, period, ఓకే. if you are having alcohol, it means you are not fasting. Which means you're not actually fasting. You're actually consuming Yes, some liquid with calories in it. Okay. As good as you're calories. drinking juice. So drinking juice is also Yes, not equivalent to fasting. Okay, got it. So yes. only liquids with no calories అంటే మనకి మంచి నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ సో అలాంటివి మనం తీసుకోవచ్చు బికాస్ కొబ్బరి కొబ్బరి నీళ్ళు కూడా నీళ్ళు క్యాలరీస్ ఉంటాయి. కొబ్బరి ఓకే, నీళ్ళు కూడా ఓకే, క్యాలరీస్ ఉంటాయి. ఫైన్. సో కొబ్బరి నీళ్ళు కూడా కాదు. ఓకే, ఇట్స్ ఓన్లీ వాటర్ దెన్. ఓకే, వాటర్, ఓకే, సోడా, ప్లెయిన్ సోడా, బ్లాక్ ఓకే. కాఫీ, బ్లాక్ గ్రీన్ కాఫీ. టీ. ఓకే, గ్రీన్ టీ. ఓకే, గ్రేట్, గ్రేట్. సార్ ఇప్పుడు మనకి ఈ నేను రీసెంట్ గా ఒక న్యూస్ చదివాను సార్. దిస్ ఇస్ యాక్చువల్లీ సబ్మిటెడ్ రిపోర్ట్ విచ్ ఇస్ అ న్యూస్ రిపోర్ట్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. Longer period of fasting which is more than 24 to 48 hours. There is a lady who fasted for 60 hours and she went into a cardiac arrest. So longer period of fasting at one stretch will result in cardiovascular diseases ani there is a report that has been published online, sir. Is that true? Yeah, anything, as I say, too much of anything is good for nothing. So fasting, Okay, so as I said, beyond 48 hours is not required. okay, Up to 48 hours is okay. okay, great, great. So we have spoken about the health benefits, we have spoken about your personal experiences. దాని తర్వాత ఎవరెవరు ఏ విధంగా ఫాస్టింగ్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఫాస్టింగ్ టైం ఎంత ఈజీగా మనం స్టార్ట్ చేయొచ్చు అన్నది చూసాం సార్. హ్యావ్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ టు కంక్లూడ్ ఫర్ టుడేస్ సెషన్. I'll quickly ask this question, sir. So these are all closed-ended questions. So these probably will help a lot of us to understand a little more about the fasting also, because these are all straightforward questions, sir. I'll start with my first question. So morning fasting or evening fasting? I prefer morning fasting because evening Okay, parties ఉంటాయి. okay. Fasting for health or fasting for spirituality? Because ఉపవాసం అనేది మన పూర్వకాలం నుంచి వస్తున్నది. So fasting for I am health fasting or for fasting for spirituality? I am fasting for health. There are people who Okay, fasting for spirituality as well. For me, it's for okay, health.
Okay. So one day fasting or multi-day fasting? Everyday fasting. Okay. Okay. Tea or coffee during the fasting, yes or no? Another you already, answered where Yes, only black coffee is black coffee. allowed, not even tea and all. Okay. So water Green fasting or tea. juice fasting? Juice is not fasting. Okay. Okay. If And you are having favorite juice, you're not food fasting. what is, favorite food to break a fast according to you? What would you, eat as soon as you break your fast? Whatever is available. Whatever is available. Okay. Okay. So is it easier to fast during the summers or during the winter? So when is it easy? Because summers lo Doesn't make any manaki difference. there is no difference. Okay. Okay. No Fine. difference. Just that Okay. during summer you should have adequate water. Okay. Okay. So then Tarva, there is another question, sir. So light exercise during fasting, is it good or bad? Then you can continue with your exercises. Regular exercises. There is no need to reduce the Regular exercise. magnitude. Okay. No need Okay. to reduce your workout. Light or heavy you Okay. can do. Okay. So mere fasting చేస్తున్నారు in your entire journey of fasting. What is the biggest myth you have heard about fasting? Breakfast is the most important meal. Okay. Eat like a king or emperor అనుకున్నా. Have a breakfast like a king అనుకున్నా అంటారు కదా. So Breakfast is the most that's a big. important. Okay. That's the Fasting with a specific goal, or it is just experimenting. So what have you actually begin with? Is it just to experiment, or did you No, have a goal in your mind? I started as an experiment, but then it's become a habit. Okay. No Okay. regrets. So what is the best fasting advice you have ever received from anyone? Yeah, one of my friends was having 1 meal a day, so he suggested to me that. So he fasting. So that's from then I followed it. Okay. So you also mentioned that when you go socialize with your friends and all, they pull your leg by passing on a lot of comments. What is the best comment that you have received, or maybe the funniest comment you have received when you go for a social gathering about your fasting? When I went for dinner, తినరా గట్టి తినరా మళ్ళీ ఎప్పుడో ముడులకు తింటా. Great. Thank you so much, Leela Prasad Garu. It's fun talking to you as always. But then again, this is an important topic for a lot of us. And probably, మనకి weight loss కోసం చాలా మంది చాలా రకాల తిప్పలు అనుభవిస్తుంటారు సార్. Very recently we have seen one of the biggest business tycoon's son also lost a lot of weight by doing probably some sort of a surgery. But then again, he's put on weight after few months down the lane. And one of the reasons it was circulating in the news is because of his food habits. So we need not rigorously put our body under any stress, and we can simply fast and we can reduce the weight loss. Annadi meer ippudu just you clarified it, sir. So can you summarize this whole event, your experience, and what is the advice you would like to give to different demographics of people, especially with respect to fasting? Yeah, fasting is can be done by anyone. So ఎవరైనా చేయొచ్చు. It's simple. And what I say is whatever method say ఇప్పుడు చాలా మంది most people are obsessed with weight loss. And Yes. for weight loss, there are multiple methods. Like there are many ways to skin a cat. So diet any exercise any. So whatever you take, there are either you should put in some special effort. There are special requirements, or you should put in time, or you should put in money. So, for example, gym అనుకుందాం. You should take out time to go to the gym. You should pay Yes. the gym membership and some effort to go to the gym, or some special diet, keto diet అనుకుందాం. So that's a special diet. So మీకోసం స్పెషల్గా తయారు చేయాలి, and it involves effort and time as well. కొంతమంది చిరుధాన్యాలు తింటున్నారు. Again, it involves something, effort, money, everything. ఈ నాలెడ్జ్లో it involves almost everything. Fasting is the only method which does not involve anything. So you need not take extra time for it. You need not pay extra money for it. No extra effort. It can be done anywhere and everywhere. Even if you at your home, at your friend's home, whether you're traveling, and you're not missing anything you like. So Fantastic, fasting sir. can That's a be great advice. it That's a can be great it can be advice, any Leela step. Prasad. Yeah, yeah. I mean, that's the last statement you made. You're not missing anything that you like. Another fantastic statement, sir, that encourages a lot of people to get into this fasting fundamentally. But finally, Leela Prasad Garu, thank you so much for your time, sir. This is also an advice for a lot of people, whoever would want to fast, clear the myths that they have around fasting. And also, he's a live example that we see here, Dr. Leela Prasad Garu. He has been fasting for quite some time, being a doctor, being a surgeon. He has been fasting and also performing procedures lasting for more than 6 to 8 hours in his OT on a regular basis.
So he is available at Amulya Hospital we have in Visakhapatnam. So he's an orthopedic and spine surgeon. Anyone who would like to get their personal advices from him, certainly you can go, and he's approachable. He's a very nice gentleman. Believe me or not, he is a marathoner. He is a cricket player. He is also fasting, and he is also performing surgeries, consulting patients. There you see the gentleman fit and fine and smiling and laughing and talking to us. Thank you so much, Leela Prasad Garu, for Thank your you. wonderful time again. We shall reconnect again with one more topic, sir. You Sure, have a sure. great day. Thanks, Varun. Thanks, everyone.